మనకు కొన్ని కొన్ని ప్రశ్నలు రావాలి ఆటోమేటిక్గా. ఏంటంటే అది ఒక్క హిందూ దేవాలయాల్లో మాత్రమే అవినీతి జరుగుతుందా? ఏ చర్చిలు, ఒక్క చర్చి కానీ ఒక్క మసీదు కానీ ప్రభుత్వ ఆధ్వర్యం లేదు. ఇప్పుడు అందరికీ తెలిసిన విషయమే, భారతదేశంలో భారత ప్రభుత్వం తర్వాత అంత ఎక్కువగా భూములు ఉన్నది చర్చ్ అధీనంలో. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళ కాలంలోనే వాళ్ళకి బోల్డ్ అంత భూములు ఇచ్చేశారు. అవి ఇంకా ఇప్పటికీ వాళ్ళ దగ్గరే ఉన్నాయి. వాళ్ళు కూడా తర్వాత భూములు కొనుక్కుంటారు. చాలా 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 ప్లేస్లో వాళ్ళు భూములు కొంటారు. అదొక స్ట్రాటజీ వాళ్ళది. మరి అంత భూమి ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర అసలు అవినీతి లేదా? చర్చిల్లో ఎక్కడ, మసీదుల్లో ఎక్కడ అవినీతి లేదా? ఒక్క చోట కూడా అవినీతి లేదా? మన గుళ్ళు ప్రతి ఒక్కటి వాళ్ళ దగ్గర పెట్టేసుకున్నారు. చర్చిలు కానీ మసీదులు కానీ ఒక్కటి కూడా వాళ్ళ దగ్గర లేదు. కారణం అవినీతి. అసలు ఇది నమ్మశక్యంగా ఉందా ఏమన్నా? సో అవినీతి అనేది కారణం కాదు, ఇది చాలా స్పష్టం. రెండోది, కొన్ని వీళ్ళు తీసుకున్న తర్వాత ఎక్కడైనా సరే అవినీతి తగ్గిందా? అసలు తగ్గడానికి అవకాశం